సో ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అనడము జెనెటిక్ కండిషన్, దాన్ని యూజువల్లీ ఐడెంటిఫై చేయడము కష్టము. బట్ సింపుల్గా హిస్టరీ ప్రకారం ఎలా వస్తుంది అంటే మల్టిపల్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, అంటే అప్పుడప్పుడు బోన్ ఇరిగిపోతానే ఉంది, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైమ్స్లో ఫ్రాక్చర్ అవుతుంది. సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇయర్లీ 10 to 15 ఫ్రాక్చర్స్ ఈజీగా అవుతాయి, తక్కువ ఉన్నప్పుడు 1 to 2 అవ్వచ్చు. అది ఒక జెనెటిక్ కండిషన్. బేసిక్లీ బోన్ మాస్, బోన్ డెన్సిటీనే తక్కువ ఉంటుంది. దీనికి ఆస్టియోపోరోసిస్కి చాలా తేడా ఉంది. ఆస్టియోపోరోసిస్ వచ్చేది 60 తర్వాత ఫీమేల్స్లో కామన్, బట్ ఇది పిల్లల్లో కామన్. సింపుల్గా చెప్పాలంటే ఒక గాజు లాగా ఉంటుంది, మనకి ఎక్కడ తగిలినా చిన్న దెబ్బ తగిలినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. బట్ ఇలాంటి పిల్లలు ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి. క్యూర్ అయితే లేదు దానికి, బట్ బోన్ డెన్సిటీ పెంచే మెడిసిన్స్ ఉన్నాయి. మల్టిపల్ ఫ్రాక్చర్స్ అయి వంకర్ అయిపోతుంది, ఆ వంకర్ని స్ట్రేట్ చేయడానికి ఇంట్రామెడ్యులరీ టెలిస్కోపిక్ రాడ్స్ అని కొత్త టెక్నాలజీ ఉంది, అది కూడా మనకి ఉపయోగం పడుతుంది ట్రీట్మెంట్లో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.